నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం లోకేష్ గారు నారా లోకేష్ గారి రాజకీయ ప్రస్తావన గురించి ఒకవేళ మాట్లాడుకోవాల్సి వస్తే ఆయనని ఎంతలా గేలీ చేసిందో రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది గేలీ చేశారో మనకు తెలిసిందే పప్పు పప్పు అంటూ ఆయనని హేళన చేసినటువంటి విధానం ఆయన ఒక స్ట్రాంగ్ లీడర్గా మారినటువంటి ఆయనను చూస్తే చాలా ఆశ్చర్యపరుస్తుంటారు. అయితే చాలా మంది అనేది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆ ఛామ్ ఉంది, ఆయన ఉన్నంత వరకే ఆ ఛామ్ ఉంటుంది, ఆయనలో ఉండేటటువంటి ఆ క్వాలిటీ జస్ట్ ఆయన వాళ్ళ నాన్నగారిని బేస్ చేసుకుని మాత్రమే ఉంది అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. అసలు ఈయనని ఒక స్ట్రాంగ్ లీడర్గా ఫర్దర్గా చూసుకుంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఒక స్ట్రాంగెస్ట్ లీడర్గా ఈయన ఇంకా ఎదిగే అవకాశం ఉంటుంది అనేది అనుకోవచ్చా? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? అలాగే ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీ విజయాన్ని సాధించింది. అంటే ఎట్లాగో గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి ఎంతో కొంత ఫర్గా వాళ్ళకే ఉంటుంది అనుకోండి, బట్ దెన్ స్థానాన్ని అయితే కైవసం చేసుకుంది. దీని గురించి కూడా ఒక్కసారి మీ అనాలిసిస్. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ నాన్న ఉన్నంత వరకే అతని ప్రభ వెలుగుతుంది, తర్వాత ఉండదు అని అనుకుంటే గనక ఇంకా తండ్రి చాటు కొడుకులానే ఉండుండేవాడు. ఈవేళ లోకేష్ తన నిర్ణయాలు తను తీసుకునే స్థాయికి వచ్చాడు. ఒక్కటే ఒక్కటి ఏంటి అంటే అతని జీవితంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు కావచ్చు, లోకేష్ చేసిన తప్పు కావచ్చు, ఒకటి ఏంటి అంటే ఆ రోజున ఎన్నికల్లో పోటీ చేయకోకుండా ఎమ్మెల్సీ తీసుకుని మినిస్టర్ తీసుకోవటం ఒక్కటి మినహాయిస్తే అతని రాజకీయ జీవితంలో ఎవరు పేరు పెట్టడానికి లేదు. లోకేష్ అంటే ఎదగాలి. ఒక వ్యక్తి రాజకీయాల్లోకి రావాలనుకుంటే రాజకీయాలు తెలుసుకోవాలి, రాజకీయాల్లో నలగాలంటారు చూసారా, వ్యాపారంలో నలగాలి అంటారు, అలా అవ్వాలి. అవ్వకుండా అతను డైరెక్ట్గా రావడం ఒక పొరపాటు జరిగింది తప్పితే మిగతా అంతా అతను బాగా ఎదుగుతున్నట్టు లెక్క. ఎదిగేశాడు అని అనడం తప్పు. ఎందుకంటే ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు నిత్య విద్యార్థిలాగా నేర్చుకుంటూ ఉంటారు, ప్రాక్టీస్లో పెడుతూ ఉంటారు. డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, కొత్త టెక్నాలజీ నేర్చుకునే విషయంలో కావచ్చు. ఇవాళ బహుశా ఇండియా మొత్తం మీద టెక్నాలజీ గురించి మాట్లాడగలిగిన ఆ ఏజ్ నాయకులు కావచ్చు, ఆయనకంటే తక్కువ ఏజ్ నాయకులు సీఎంని కనుక లెక్కలోకి తీస్తే నంబర్ 1 సీఎం చంద్రబాబు నాయుడు. టెక్నాలజీ విషయం ఆయనకి కొత్త కొత్త టెక్నాలజీ నేర్చుకోవటం కావచ్చు, డెవలప్మెంట్ గురించి నిత్య విద్యార్థిలాగా శోధించటం కావచ్చు, పరిశోధించటం కావచ్చు, చెయ్యాలనే ఎంత చేస్తున్నారనేది పక్కన పెట్టండి. అసలు విల్ అండ్ విష్ ఉందా లేదా, విజన్ ఉందా లేదా, దానికోసం ఆలోచిస్తున్నాడా, తపన పడుతున్నాడా లేదా అనేది గనక చూసుకుంటే హీస్ ద నంబర్ 1. రైట్. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అలాగే చేశారు. ఏ మాటకా మాట. కేజ్రీవాల్ చదువుకున్నవాడు, ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి, లెక్కడొక్క తెలిసిన వ్యక్తి. పైగా ఢిల్లీ వాతావరణం వేరండి ఎప్పుడైనా సరే. రాజధాని నగరం ఢిల్లీ వాతావరణం వేరు, మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాతావరణం వేరు. ఈ వాతావరణంలో ఈ విధంగా ఒక వ్యక్తి డెవలప్ అవ్వడము, ప్రపంచ వ్యాపారవేత్తలతోటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలనుకోవటం, వాళ్ళ సరసన కూర్చుని వాళ్ళని ఆహ్వానించటం కావచ్చు, ఏవైనా చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఆయనకి ఇంత టెక్నాలజీకి వెనక వెన్నుతన్నుగా ఉంది లోకేష్ అని చాలా మందికి తెలియదు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, కాదని ఎవ్వరు అనట్లేదు. కానీ అప్డేట్ అవ్వడం ఉంది చూసారా, అప్డేట్ అవ్వాలని ఉన్నప్పటికీ కూడా అయ్యే అవకాశాలు ఉండటం కూడా అంత ఈజీ కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇతను అమెరికాలో చదువుకుని వచ్చాడు, స్టాన్ఫోర్డ్లో చదువుకుని వచ్చాడు. అక్కడికి రకరకాల దేశాల స్టూడెంట్స్ వస్తారు. ఎంత అవునన్నా కాదన్నా రకరకాల మనుషులతోటి మెలిగినప్పుడు వాళ్ళకు వచ్చే జ్ఞానం అని కాదు కానీ విషయ పరిజ్ఞానం వేరే ఉంటుంది. వాస్ట్‌గా ఉంటుంది కదా, విషయాలు తెలుస్తాయి, సమాచారం తెలుస్తుంది. ఇవాళ ఈ 21వ శతాబ్దంలో
ఏ వ్యక్తికైనా నిజమైన ఆస్తి ఏంటి అంటే ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజికల్ ఇన్ఫర్మేషనా, ఇంకొక ఇన్ఫర్మేషనా అనవసరం. ఇవాళ ఇన్ఫర్మేషనే పెద్ద ఆస్తి. అయితే ఆ ఇన్ఫర్మేషను ఇలా గ్లోబల్‌గా తిరిగిన వాళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషను వేరుగా ఉంటది. ఇవాళ అతను ఐటీ మినిస్టర్‌గా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. లాస్ట్ టర్మ్‌లో గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్‌గా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్‌గా వ్యాపారాలకు సంబంధించిన పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. దానికి వెళుతూ ఉంటారు. అయితే అలాంటి మీటింగులు ఎప్పుడున్నా సరే చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా వెళ్ళేవాళ్ళు. అలాగే అంతకుముందు లోకేష్ కూడా వెళ్ళున్నాడు. అయితే గుడివాడ అమర్నాథ్‌ని అడిగితే అక్కడ -డిగ్రీలు చలి ఉంటదండి. అందుకే వెళ్ళలేదు అని చెప్పాడు. అది చాలా చాలా నవ్వుల పాలైన విషయం. అది మామూలు నవ్వుల పాలు కాదు. అదే టైంలో ఇక్కడ తెలంగాణలో కేటీఆర్ ఐటీ మినిస్టర్‌గా ఉన్నాడు. కేటీఆర్ ప్రతి మీటింగ్‌కి వెళ్ళేవాడు. పైగా వెళుతూ అతను ఏమనేవాడంటే కేటీఆర్ చంద్రబాబు నాయుడు గారి టాపిక్ వస్తే టెక్నాలజీ విషయంలో మటుకు ఆయన మా అందరికీ గురువు అని ఒప్పుకునేవాడు. అలా ఆ ఇంట్లోనే ఆ వాతావరణం ఉంది. ఆ వాతావరణంలో ట్రైన్ అయిన లోకేష్ ఆ విధంగా ట్రైన్ కాకుండా ఎలా ఉంటాడు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఎవరినైనా సరే ఎక్కువగా గేలి చేశారనుకోండి, వాళ్ళకి కానీ పంతం వచ్చిందనుకోండి, నిజంగా అది రైట్ వేలో గనక ప్రొజెక్ట్ అయ్యిందనుకోండి, ఇంకా వాళ్ళు ఎవ్వరు ఆపలేరు. పిల్లి పులైపోయినట్టు అయిపోతుందంటారా? అయిపోతారు. పప్పు అని ఈ దేశం మొత్తం మీద ఇద్దరిని ఎక్కిరిచ్చారు. ఆ ఇద్దరు ఇవాళ చిచ్చర పిడుగులయ్యారు. కాకపోతే వ్యతిరేక శిబిరాల్లో ఉన్నారు ఆ పులులు ఇద్దరు. ఎవరు అంటే రాహుల్ గాంధీ, లోకేష్. ఈ ఇద్దరినే అసలు ఎంత దారుణం అంటే వీళ్ళ పేర్లు కొడితే పప్పు వచ్చేలాగా క్రియేట్ చేశారు ఇంటర్నెట్లో. ఇది నిజంగా ఇది క్షమించే విషయం కాదు. ఎవరన్నా చేయనివ్వండి, కావాలని చేసిందే అది. అలా చేశారు. చేసినందుకు గాను ఆ ఇద్దరు మరి పట్టుదలగా తీసుకున్నారా, ఎడం చేయి పిడికిలు బిగించారో తెలియదు కానీ ఇద్దరు మట్టుకు బాగా తయారయ్యారు. ఏకులు మేకులు అవ్వడం అంటారు చూసారా, ఆ విధంగా తయారయ్యి వీళ్ళు మేము సమాధానం చెప్తాము అన్నట్లుగా తయారయ్యారు. ఇప్పుడు ఇంత తయారైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉండనివ్వండి, లేకపోనివ్వండి, ఉంటే బోనస్ ఏంటి, ఒక అనుభవం పనికొస్తుంది. ఎంతైనా సరే పెద్దవాళ్ళ అనుభవం ముందు పిల్లలు పనికిరారు. ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు కానీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఇన్ఫర్మేషన్కి ఎక్స్పీరియన్స్ కూడా తోడైంది అనుకోండి, ఇంకా వాళ్ళని ఆపేవాళ్ళు ఎవరుంటారు?